మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కనుక తాను చెప్పినటువంటి ప్రసంగానికి ముగింపు మాటలు ఎక్కడిచ్చాడు అని అంటే అరేయొప్పగు అనేటువంటి ఒక సభలో నిలవబడి ఆయన చేసినటువంటి ప్రసంగానికి ఇది ముగింపు మాట. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రసంగంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఒకటేంటి అని అంటే ఆ అజ్ఞాన కాలములు అన్నాడు. దీన్ని మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే అజ్ఞాన కాలములు అంటే ఏంటి? జ్ఞానానికి వ్యతిరేకమైన పదం అజ్ఞానము. జ్ఞానము అని అంటే తెలివి, వివేచన, ఆలోచన కలిగి చేసేటువంటి పనిని జ్ఞానం కలిగి చేయటం అంటారు. తెలివి లేకుండా, బుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా చేసేటువంటి పనిని ఏమంటాము అంటే అజ్ఞానంతో కూడినటువంటి పని అంటాం. జ్ఞానము, అజ్ఞానము. చూడండి, దేవుడు చేసినటువంటి సృష్టిలో దాదాపుగా 6,000 జీవరాశులు ఉన్నాయి. 6,000కు పైగా జీవరాశులు ఉన్నాయి. జీవరాశులు అని అంటే మనలాగనే గాలి పీల్చుకొని గాలి వదిలేటువంటివి, ఒకానొక సమయానికి చనిపోయేటువంటివి, ఆహారాన్ని తీసుకునేటువంటివి, దాహాన్ని తీసుకునేటువంటివి, నిద్రపోయేటువంటి జీవులు. ప్రాణం ఉన్నటువంటి జీవుల్ని జీవరాశులు అంటాం. ప్రాణం ఉన్నటువంటి జీవుల్ని జీవరాశులు అంటాం. ఈ భూమి మీద దాదాపుగా 6,000కు పైగా జీవరాశులు ఉన్నాయి. అయితే జీవరాశులన్నిటిలో దేవుడు జ్ఞానము దేనికి ఎవరికి ఇచ్చాడు అని అంటే కేవలం మనుషులకి మాత్రమే ఇచ్చాడు. ఏ జంతువుకి కూడా దేవుడు జ్ఞానం అనేటువంటి దాన్ని అనుగ్రహించలేదు. మానవునికి మాత్రమే దేవుడు జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. అంటే ఏది మంచో, ఏది చెడ్డో, ఏది చేయదగిందో, ఏది చేయకూడదో తెలుసుకోగలిగినటువంటి తెలివిని, వివేచనని, జ్ఞానాన్ని దేవుడు మానవునికి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇంకా ఏ జంతువుకి కూడా దేవుడు ఆ తెలివిని, ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఆ అజ్ఞాన కాలములు అన్నాడు కదా. అజ్ఞాన కాలములు అంటంతో మనమేమనుకుంటామనంటే చదువు లేనటువంటి కాలమేమో అనుకుంటాం. కాదు, ఈనాటికి కూడా చదువు లేకపోయినా ఎంతో జ్ఞానంతో బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. చదువుకున్నా కూడా జ్ఞానం లేకుండా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నతమైనటువంటి చదువు చదివి చేయకూడనటువంటి ప్రవర్తన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. చదువు లేకపోయినా కూడా జ్ఞానయుక్తంగా బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా గ్రీసు దేశస్తులు ఎలాంటి వాళ్ళు? బహువిద్యాధికులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. అనేకమైనటువంటి విషయాలని, వస్తువుల్ని వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్నటువంటి వాళ్ళు. కొత్త కొత్త ఇన్వెన్షన్స్ దాదాపుగా వాళ్ళు గ్రీసు దేశస్తులు కనుగొన్నాయే. అయితే అజ్ఞానము అని అంటే ఏంటంటే దేవునిని ఎరగకపోవడం. ఎంత చదువుకున్నా కూడా దేవుని ఎరగకపోవటం అనేటువంటిది అజ్ఞానం. దేవుని స్థానంలో విగ్రహాలను కానీ, వస్తువులను కానీ, వ్యక్తుల్ని కానీ ఆరాధించడం, పూజించడం గమనించండి. అజ్ఞానం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఎవరికైతే మనం ఆరాధనకి ప్రాముఖ్యతనివ్వాలో, ఎవరినైతే మనం పూజించాలో ఆ దేవుని స్థానంలో వ్యక్తుల్ని కానీ, వస్తువుల్ని కానీ, విగ్రహాలను కానీ పెట్టి మనం పూజించినట్లయితే అది అజ్ఞానం. కారణం ఏంటి అని అంటే సృష్టికర్తని మనం పూజించాలి కానీ సృష్టాన్ని మనం పూజించకూడదు. ఈ రోజున ఏం జరుగుతుంది అని అంటే అదే కొనసాగుతుంది. ఇక్కడ గ్రీసు దేశంలో ఏథెన్స్ పట్టణంలో ఏం జరుగుతుంది అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని వాళ్ళు విడిచిపెట్టారు, సృష్టిని పూజించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయినటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. రోమేలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో కూడా రోమా పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకి, అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఆయన పత్రిక రాసినప్పుడు ఈ మాటలు వివరించాడు కదా. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు
ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరు అని అంటే దేవుని సత్యాన్ని అడ్డగించేటువంటి మనుషులు కొందరు ఉన్నారు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని గూర్చిన సత్యం ఏమై ఉందో ఆ దేవుని గూర్చినటువంటి సత్యాన్ని అడ్డగించేటువంటి మనుషులు ఏం చేశారు అని అంటే, అక్షయుడకు దేవుని మహిమని క్షయమైపోయేటువంటి మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, ఆఖరికి పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంలోనికి మార్చారు. అక్కడే రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాలు ఏమన్నాడు అని అంటే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అన్నాడు. కాబట్టి మానవుడు చేసేటువంటి ఆరాధన, ఏథెన్సులో ఉన్నటువంటి వారు చేసేటువంటి ఆరాధన ఇలాగనే ఉన్నటువంటి నేపథ్యం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం, అంటే 17వ అధ్యాయానికి ముందుగా అపోస్తలుడైనటువంటి పౌలు, బర్నబాలు 14వ అధ్యాయంలో ఏం చేస్తారు అని అంటే, లుస్త్రా అనబడినటువంటి ప్రాంతంలో బలహీన పాదాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తారు. దాన్ని చూసి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, దేవుళ్ళే ఈ రూపంలో దిగొచ్చారు అని పౌలికి, బర్నబాకి ఆరాధన చేయటం అనేటువంటిది ప్రారంభించారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏమని ప్రకటిస్తాడు అని అంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. అంటే ఇది మనుషుల వల్ల అయింది కాదు. మనుషుల్ని పూజించడం, మనుషుల్ని సేవించడం, లేకపోతే వస్తువులు పూజించడం, వస్తువుల్ని సేవించడం అనేటువంటిది వ్యర్థమైంది. ఈ వ్యర్థమైనటువంటి దాన్ని విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవుని వైపు తిరగాలి అనేటువంటి సువార్తని ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అజ్ఞాన కాలములు అని ఎందుకు అన్నాడు అని అంటే, వాళ్ళు చదవటానికైతే చదువుకున్నారు, లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయితే ఉంది, కానీ దేవుని గూర్చినటువంటి సంగతులు ఎరగనటువంటి వారుగా ఉన్నారు. వారు ఆ ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి విగ్రహాలతో నిండిపోయి ఉంది. అంత మాత్రమే కాదు, కానీ అసలు తెలియబడినటువంటి దేవునికి కూడా వాళ్ళు ఒక బలిపీఠం కట్టినటువంటి అంత అజ్ఞానంలో వాళ్ళు